మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇంకో పక్కన ఒకసారి చూస్తే అంత మునుపు ప్రభుత్వం టోటల్గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్లో నమ్మకం పోయింది. ఎక్కడ చూసినా అవకతవకమైన విధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. యువతకు ఉద్యోగాలు లేవు, లా అండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా సమస్యలు వచ్చాయి. ఇంకో పక్క ఇర్రేషనల్ 3 క్యాపిటల్ మోడల్, 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క పోలవరం ప్రాజెక్టు, ఒకసారి మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వరకు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీటి వనరులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి కారణం గోదావరి నది. అందులో కూడా పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం మనం చేసుకోగలిగితే రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా సుభిష్టంగా ముందుకు తీసే పరిస్థితి వస్తుంది. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ని డయాఫామ్ వాళ్ళు మీరు చూశారు, పూర్తిగా కొలాప్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క గవర్నెన్స్ అనే మాట లేదు. ఎక్కడ చూసినా మా మిత్రులు ఇంతమంది చెప్పారు, నేను ఎక్కువ మాట్లాడడం లేదు. ఎంతవరకైనా సరే అణగదొక్కే ధోరణి తప్ప ఒక ప్రజాహిత పాలన ప్రజల కోసం చేయాలని ఆలోచన చేయకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక విజన్ లేకుండా ఏ మాత్రం కూడా రేపు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే దాని ఫలితాలు మీరు చూస్తే నీతి ఆయోగ్ రిపోర్ట్, అలార్మింగ్ ఫిస్కల్ డెఫిసిట్స్, ఆఫ్లైన్ ఆన్లైన్ బారోయింగ్స్ ఇష్టానుసారంగా చేశారు. ఎప్పుడు కూడా నేను ఒకే మాట చెప్పాను, ఏ రాజకీయ నాయకుడికైనా సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితే సంక్షేమ కార్యక్రమాలు చేసే హక్కు ఉంటుంది. సంపద సృష్టించకుండా ఆదాయాన్ని పెంచకుండా నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తానంటే ఎక్కడి నుంచి సంపద వస్తుంది, డబ్బులు వస్తాయని అడుగుతున్నా. ఏ వ్యవస్థ కూడా సస్టైనబుల్గా ఉండాలంటే తప్పకుండా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి, సాధికారత కంటిన్యూగా జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. 22-23కి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 0 ఆన్ డెట్ సస్టైనబిలిటీ అంటే ఇంక ఏ మాత్రం కూడా మీరు అప్పులు చేయడానికి వీలు లేదు. ఇప్పటికే ఎక్కువ అప్పులు చేశారు, ఇంకా చేస్తే దానికి తిరిగి పే చేసే ఇది కూడా మీకు లేదు అని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మొత్తం రాష్ట్రంలో ఉండే నిధుల్ని మిస్యూజ్ చేయడం, డైవర్షన్ చేయడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం కేంద్రం రెండు ఉన్నాయి, స్థానిక సంస్థలు ఉన్నాయి. ఈ 3 గవర్నమెంట్లు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం కొన్ని స్కీములు ఇస్తారు, దగ్గర ఆ స్కీములన్నీ కూడా ఫండ్స్ డైవర్ట్ చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో మనం చూసాం. ఆ సమస్యలతో సతమతం ఆడాం. ఇంకో పక్క లోయెస్ట్ ట్యాక్స్ టు జిఎస్టిపి రేషియో, ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇన్హెరెంట్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సర్వీస్ సెక్టర్ తక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆదాయం తక్కువ వస్తుంది. మన రాష్ట్రంలో ఆదాయం ఎక్కువ వ్యవసాయం పైన వస్తుంది. వ్యవసాయం పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదు, కానీ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలాంటిది ఉన్నప్పుడు ఈ పరిపాలన వల్ల ఇంకా ఇబ్బంది వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే మనం అందరం కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఇన్స్టిట్యూషన్స్ డిఫంక్ట్ అయినాయి. ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్లోనే
10,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒక డిపార్ట్మెంట్ కాదు, ఒకసారి మీరు చూస్తే సోలార్ విండ్లో 9,000 కోట్ల రూపాయలు కరెంటు వాడకుండా డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చింది. ఉచితంగా వచ్చే కరెంటు కావాలని అడ్డుపడి కరెంటు తీసుకోకుండా ఇష్టానుసారంగా చేస్తే కోర్టు ద్వారా వాళ్ళకి డబ్బులు వెళ్ళాయి. కానీ రాష్ట్రంలో మాత్రం 9,000 కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.